హలో! వెల్కమ్ టు మై ఛానల్ ధన్య 5489. ఈరోజైతే మా ఇంట్లో జరిగిన సిట్యుయేషన్ మీకు చెప్తున్నానండి. షేర్ చేసుకుంటున్నాను అందరితో. మాది ఐఎఫ్‌బీ వాషింగ్ మిషన్ అండి ఫ్రంట్ లోడు. నేను ఇది 2017లో కొన్నాం మేము. ఇప్పటికొచ్చి 7 ఇయర్స్ అవుతుంది. ఎటువంటి రిపేరు రాలేదు. ఏ అమౌంట్ కూడా నేనైతే పెట్టలేదండి. కానీ ఒకేసారి చాలా అమౌంట్ పెట్టవలసొచ్చింది. మొత్తం డ్రమ్ అంతా పాడైపోయింది. వెనకాల రొటేటరీ పాడైపోయిందండి. బాగా హెవీ లోడ్ వల్ల. మీరు కూడా అంటే ఎక్కువ బట్టలేయకూడదండి. నేను చాలా ఎక్కువ బట్టలేసేసేదాన్ని. మాటీలు అన్నీ ఇంకా ప్రతీది కూడా ఇంట్లో అన్నీ నేనేసేసేదాన్నండి. ఈ తప్పైతే మీరు అస్సలు చేయకండి. వాషింగ్ మిషన్ లాగే వాడాలి. నేనైతే చాలా ఎక్కువ వాడేసేదాన్ని. రోడ్ వల్ల అది బాగా డస్ట్ పట్టేసింది. ప్లస్ కూడా వెనకాల మొత్తం స్పిన్ అంతా పోయింది. డ్రమ్ అంతా పోయిందండి. వాషింగ్ మిషన్ మొత్తం కొట్టేసుకుంటుందండి వాషింగ్ మిషన్ ఏసేటప్పుడు. ఎందుకలా అవుతుందని వీళ్ళని అడిగితే వెనకాల రొటేటరీ పోయిందండి. ఇది ఆ లోడ్ వల్ల అది బాగా కొట్టుకొని ఆ డ్రమ్‌కి తగిలేస్తుంది. అందుకే డ్రమ్ మొత్తం పోయిందండి. డ్రమ్ కొత్తది వెయ్యాలి అని చెప్పి మొత్తం వాషింగ్ మిషన్‌కొచ్చిన తిప్పలేంటంటే మొత్తం బాడీ పార్ట్స్ తీసినట్లు వాషింగ్ మిషన్‌లో మొత్తం పార్ట్స్ అన్నీ తీసేశారండి. ప్రతి పార్ట్ కూడా తీసి పక్కన పెట్టి తర్వాత డ్రమ్ మొత్తం తీశారండి. తీసి పట్టుకెళ్ళి ఒక 3 డేస్‌లో తెస్తానని చెప్పారు. మీరైతే చూడండి వాషింగ్ మిషన్‌కొచ్చిన పాటలు చూడండి. మీరైతే ఈ తప్పులు అస్సలు చేయొద్దండి. ఎందుకంటే వాషింగ్ మిషన్‌లో ఓన్లీ 6 పెయిర్సే వేయాలంట. నేను చాలా హెవీగా రెజాయిస్ అని చాలా హెవీగా వేసేసేదాన్ని. ఈ తప్పైతే మీరు అస్సలు చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మినిమమ్ దీనికి ఒక 11,000, 12,000 వరకు అవుతూ ఉంటదండి. అందుకని నేను కొటేషన్ కూడా ఇచ్చారు. అందుకని చెప్తున్నాను. మీరైతే ఇటువంటి తప్పు చేయకండి. ఇందులో ఉన్న మదర్ బోర్డు, మోటరు అన్నీ ప్రతి పార్ట్ కూడా తీసి పక్కన పెట్టి డ్రమ్ అయితే తీసుకొని వెళ్లారండి. నేనైతే ఎప్పుడు ఇంతలా అవుతదనుకోలేదండి. ఎందుకంటే నేనెప్పుడు వాషింగ్ మిషన్ వేసిన వెంటనే డ్రమ్ క్లీన్ చేసేస్తాను. లాన్ క్లీన్ చేస్తాను.